హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము బెండకాయలతోటి ఎల్లిపాయ కారంతో బెండకాయలు చేసుకోబోతున్నాం. ఎలా ఏంటనేది చూడండి. లేత బెండకాయలు తీసుకున్నాం, సన్నగా తరిగేసాం. ఒక మందపాటు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సన్న ఆవాలు వేసేసుకొని ఇలాగే ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇది బెండకాయలు వేసేసుకోవాలి. పైన పచ్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇంకంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంక పైనుంచి ఉప్పు, ఈ ఎల్లిపాయ కారం మనం దంచింది చూడండి. ఒక గడ్డ తీసుకున్నాం ఎల్లిపాయలు, దీన్ని క్రష్ చేసుకున్నాం. కాస్త కారం వేసేసుకొని, కారం కూడా ఒక స్పూన్ తక్కువ వేసుకోండి. బాగా అది కూడా వేసేసుకొని కొట్టేసుకోవాలి. పైనుంచి ఉప్పు, ఈ పైనుంచి ఈ ఎల్లిపాయ కారం వేసేసుకోవాలి. కాస్త పచ్చిమిరపకాయలు లేతవి. ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఎమ్మి డిషెస్ ఎన్నో మనకి మన పార్వతి హోమ్ రెసిపీస్లో ఉన్నాయి. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి. ఇంతే ఫ్రెండ్స్. లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను. చూసారు కదా. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్స్. అన్ని పార్వతి హోమ్ రెసిపీస్లో మీకు దొరుకుతాయి.